సంగం ఘాట్కి వెళ్ళే రోడ్డు మన తెలుగులో కూడా మెన్షన్ చేసారు ఇక్కడ అన్ని భాషలతో పాటు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంతోమంది తెలుగు వాళ్ళు ఉన్నారు అనేది. త్రివేణి సంగంలో దిగిన ఇప్పుడే ప్రయాగరాజ్ వచ్చేసినాం. పొద్దున 4 అయింది టైము. అక్కడికి వెళ్ళాలి మనం. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్న ఆటోస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మాట్లాడుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాం. ఇప్పుడు మనం ఇది అరేలి ఘాట్కి వెళ్ళడానికి వెళ్తున్నాం. ఇక్కడ వరకే ఓన్లీ వెహికల్స్ ఆటోస్ అలో చేస్తారు. ఈ నుంచి మళ్ళీ ఒక 3 కిలోమీటర్లు ఇక్కడ చెక్ పోస్ట్ పెట్టేసారు పోలీసులు. మన ఆటోలో ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఆటో ఓన్లీ 50 రూపాయలు తీసుకోరు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే ఇక డిపిఎస్ ఉందట. డిపిఎస్ దగ్గర నుంచి స్ట్రైట్ కొడితే అరేలి ఘాట్ నుంచి సంగం ఘాట్కి వెళ్ళిపోవచ్చు. అరేలి ఘాట్ దగ్గరికి వెళ్ళడానికి ఇక సంగం కోసం ఇట్లా బైక్లు పెట్టారు మొత్తం చాలామంది. కానీ మనకి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ బైక్లు ఎక్కడం కన్నా నడుచుకుంటూ వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పారు. ఇక్కడ ముందు ఒక హెలిప్యాడ్ ఉంది. హెలిప్యాడ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్గా ఘాట్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు. 3 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. లేదంటే ఇట్లా బైక్లు మాట్లాడుకొని వెళ్ళొచ్చు. బైక్లు 500 నుంచి 1000 రూపాయల వరకు అడుగుతారు ఈ ఓన్లీ 3 కిలోమీటర్ల గురించి. ప్రస్తుతం నడుచుకుంటూ వెళ్తున్నాము. నర్దం ఇక్కడ 3 కిలోమీటర్లే ఉంది. నర్దం చిన్న హెలిప్యాడ్ దగ్గరికి వచ్చేసినాం మనం. ఈ హెలిప్యాడ్ 1500 రూపాయలు తీసుకొని మొత్తం కుంభమేళా సైడ్ చుట్టూ అంతా చూపెడతారు ఒక 5 మినిట్స్ జర్నీ కోసం. అమ్మదా లోపల చౌరస్తాలకు వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి దాదాపు వెహికల్స్ అనే నాట్ అన్నట్టు. డిపిఎస్ చౌరస్తా అంటారు. వెనకాల ఢిల్లీ పబ్లిక్ స్కూల్. జై శ్రీరామ్ రాముడు ఉన్న చౌరస్తాల ప్రస్తుతం ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తూనే ఉండాలి. వెళ్తూ ఉంటే వస్తుంది. ఇంకా 2.5 కిలోమీటర్ దాదాపు. మనం ఇప్పటి వరకు 1 కిలోమీటర్ నడిచినాం. ఇంకొక 2.5 కిలోమీటర్ నడిస్తే మనం సంగం ఘాట్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇట్లా నుంచి వస్తే ఇక్కడ పక్కన కనబడేదంతా ప్రయాగరాజ్ సిటీ. అంటే గుడారాలు ఇవన్నీ వేసారు కదా, ఇవన్నీ ప్రయాగరాజ్ సిటీ అన్నట్లు. అవతల ఘాట్ ఉంది. ఆ లైట్స్ మనకి దూరం కనబడుతున్నాయి కదా, అవన్నీ లైట్స్ ప్రయాగరాజ్కి సంబంధించిన ఘాట్ సెక్షన్స్ అన్నట్టు. వీళ్ళందరూ మా బస్ వాళ్ళు. ఇట్లా ఇంకొక 2 కిలోమీటర్ల వరకు నడిస్తే ఘాట్ దగ్గర చేరుకుంటాం. 2 ఉన్నాయి. అరేలి ఘాట్ అని ఒకటి ఉంటుంది, ప్రయాగరాజ్ మెయిన్ సంగం ఘాట్ ఉంటుంది. ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్ళేది అరేలి ఘాట్ వెళ్తాం. సంగం ఘాట్కి వెళ్ళాలంటే అక్కడి నుంచి వెహికల్ బోట్ అయినా పట్టుకోవాలి, లేకుంటే నడుచుకుంటూ అయినా వెళ్ళొచ్చు. బ్రిడ్జెస్ ఉంటాయి అట్లా. సంగం ఘాట్కి వెళ్ళే రోడ్డు మన తెలుగులో కూడా మెన్షన్ చేసారు ఇక్కడ అన్ని భాషలతో పాటు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంతోమంది తెలుగు వాళ్ళు ఉన్నారు అనేది. ఎంటర్ అయిపోయినాం టెంట్ సిటీకి. టెంట్ సిటీ ఇప్పుడు ప్రస్తుతం మనం టెంట్ లోపలికి దిగుతున్నాం. సూర్యోదయం అవుతుంది ఇప్పుడే. మేము కరెక్ట్గా సూర్యోదయం అయ్యే టైంకి ఎంటర్ అయినాం ప్రయాగరాజ్కి. సంగం ఘాట్కి కూడా దగ్గరలో చేరుకున్నాం, వచ్చేసినాం. ఇక ఇట్లాంటి బ్రిడ్జెస్ కట్టారు. బ్రిడ్జెస్లో ఏంటంటే నడుచుకుంటా పైకి ఎక్కిపోవచ్చు. అయితే ఇప్పుడు వాటర్ తగ్గినాయి, నీళ్లు పెద్దగా లేవు కాబట్టి బ్రిడ్జెస్ క్లోజ్ చేసేసి డైరెక్ట్గా లోపల నుంచి నడుచుకుంటూ వెళ్ళేటట్లు పెట్టారు. సంగం ఘాట్కి వచ్చేసినాం. ఘాట్ దగ్గరికి చేరుకున్నాం. దాదాపుగా ఇంకొక 10 నిమిషాలు, అర్ధగంట లోపలిగా మన స్నానాలు కూడా కంప్లీట్ అవుతాయి త్రివేణి సంగమంలో. హర హర మహాదేవ్. సంగం ఘాట్ దగ్గరనే ఇట్లా వీళ్ళు ధూపం దీపం అన్నీ కొనుక్కున్నారు అమ్మ వాళ్ళు. లోపలికి ఘాట్ లోపలికి వెళ్ళి, ఇప్పుడు ప్రస్తుతానికి క్రౌడ్ పెద్ద లేదు కదా కాబట్టి లోపలికి వెళ్ళి అక్కడ స్నానం చేసేస్తాం. అక్కడ ఒకటి దీవి కనిపిస్తుంది కదా, ఆ దీవి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి లోపల అవతలకి వెళ్ళి స్నానం చేసేస్తాం. హర హర మహాదేవ్. ఎప్పుడే లోపలికి వచ్చినాం సంగం ఘాట్లోకి, స్నానానికి కూడా వచ్చినాం, స్నానం చేస్తున్నాం. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. శంభూ శంకర. హర హర మహాదేవ్. నమో గంగా నమో గంగా. హర హర మహాదేవ్. ప్రయాగరాజ్కి వచ్చినాం. స్నానం అన్నీ అయిపోయినాయి. త్రివేణి సంగమంకి వచ్చినాం. స్నానం అన్ని కార్యక్రమాలు కూడా అయిపోయినాయి. హర హర మహాదేవ్. హర మహాదేవ్. శంభో శంకర. ఓం సూర్య భగవాన్ కే నమః.
హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. ఇంట్లో వాళ్ళ దగ్గర కోసం ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తున్నాం, ఎందుకంటే 100 ఏళ్ళ తర్వాత వచ్చే కుంభమేళ కాబట్టి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు రాలేని వాళ్ళ కోసం బాటిల్స్లో వాటర్ ఫిల్ చేసి తీసుకెళ్తున్నాం. వాళ్ళందరూ ఫుల్ ఖుషి అయ్యారు తర్వాత తెచ్చినాక. ఇప్పుడు ఎయిటింగ్ చేసేటప్పటికి ఆల్రెడీ వాటర్ అన్ని ఇచ్చేసిన, కానీ తీసుకున్న వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు అంత దూరం నుంచి తీసుకొచ్చినందుకు. ఫ్లైట్లో కూడా ఏ అబ్జెక్షన్ చెప్పలే, ఎందుకంటే మహాకుంభం నుంచి వచ్చిన వాటర్ అని చెప్తే వాళ్ళు అలో చేశారు. నార్మల్గా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని ఫ్లైట్లో ఎక్కనివారు. కొమ్ములో స్నానం అయిపోయింది, ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి ఉండే వెయిట్ చేస్తున్నాం. మన తెలంగాణ నుంచి వచ్చారు వీళ్ళు, మంచిగా గుడ్ చేసుకోరు. ఇక్కడ ఒక కార్లో వచ్చారు, గుడ్ ఫామ్ తీసుకోరు. ఈ స్వామి తెలంగాణ ఆయన, కానీ మాట్లాడట్లేదు, ఓన్లీ సైకిల్ తోటే వేస్తున్నాడు. అయిపోయింది మొత్తం స్నానం, త్రివేణి సంగమంలో స్నానం అయిపోయింది. అయితే అటువైపు వెళ్తే బడే హనుమాన్ మందిరు, శక్తిపీఠం 2 ఉన్నాయి, కానీ మనం అటువైపు వెళ్ళట్లేదు ఎందుకంటే బ్రిడ్జెస్ అన్ని క్లోజ్ చేసారు. ప్రజెంట్ అటు లేదు, కానీ ఇక్కడ ఒక సోమనాథ్ టెంపుల్ ఒకటి చాలా పాతది, ఒక మురళీకృష్ణ మందిరం ఒకటి ఉంది, అక్కడికి వెళ్తున్నాం. ఈ దారిలోనే ఒక సెక్టార్లో నాగసాధువులు ఇట్లు ఉన్నారని చెప్పారు, అక్కడికి కూడా వెళ్దామని చూస్తున్నాం. ఇప్పుడు కుంభమేళాలో వీళ్ళు ఒక ఫ్యామిలీ అంతా వీళ్ళు తప్పిపోకుండా ఒక చెట్టు పెట్టుకోరు, దాన్ని చూసుకొని దూరంలో ఎంత దూరంలో ఉన్నా అటు చేరుకోవాలన్నట్టు. అలా ట్రెక్ బాగుంది. ఇట్లా వీళ్ళందరూ కుంభమేళాకి వచ్చిన బాబాలు ఎక్కడికక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నారు, చిన్న చిన్న గుడిసెలు, పైన కాషాయం జెండాలు పెట్టుకున్నారు. వీళ్ళంతా టెంపరీగా వీళ్ళు రోడ్ వేయకుండా ఇట్లాంటి ఐరన్ షీట్స్ వేసారు, చాలా బాగుంది. ఇట్లా సోమేశ్వర మహామందిర్కి వెళ్తున్నాం. చాలా ఇట్లా హెలికాప్టర్లు అయితే ఎప్పుడు తిరుగుతున్నాయి. కేవలం 1500కి మొత్తం మహాకుంభం అంతా తిప్పి చూపిస్తారు. ఇప్పుడు సోమేశ్వర మహామందిరం వెళ్ళిన తర్వాత ఇక్కడ దర్శనం అయిన తర్వాత స్నానం అన్ని కంప్లీట్ అయినాయి. తర్వాత చూస్తున్నాయి అంతకైతే హెలికాప్టర్ దగ్గరికి వెళ్దాం లేదా అనేది. గంగా యమున సరస్వతి మందిరం, గంగా యమున సరస్వతి ముగ్గురు కలిసి ఇక్కడ మహాకుంభ దగ్గర, ఇక్కడ మన ప్రయాగరాజ్లో కలిసినట్టు దేవతల్ని కూడా ముగ్గురిని పెట్టారు. ఇక్కడ కుంభలో చాలా మంది వాళ్ళు ఏదో ఒక పని చేసుకుందామని చూస్తారు. మనం యూపీ నుంచి వచ్చిన వాళ్ళే కాదు, చాలా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. ఈ చిన్న అమ్మాయి చూడండి, మా హర్ష ఏజ్ ఉంటుంది, అయినా కూడా అందరికీ తలకి బొట్టు పెట్టడం, విభూతి రాయడం, హర హర మహాదేవ్ అని చెప్పడం నాకు మంచి క్యూట్గా అనిపించింది. అందుకే ఈ అమ్మాయి దగ్గర మహాకాలను రాపించుకున్నా. ప్రయాగరాజ్లోని టెంపుల్ సోమేశ్వరనాథ్ టెంపుల్కి వచ్చినాం. జై భోలేనాథ్. హర హర మహాదేవ్. ఇక లోపల ఇట్లా తిరగడం కోసం ఇట్లా బైక్స్ ఉన్నాయి, బైక్లు మాట్లాడుకున్నాం. 150 రూపీస్కి వెళ్తున్నాం. ఇప్పుడు అందరూ బైక్లలోనే ట్రావెల్ చేస్తారు, ఎందుకంటే లోపలికి ఆటోస్ అలౌ చేయట్లేదు కాబట్టి. వీళ్ళు లోపల తెలిసిన చిన్న రూట్లలో రీచ్ అవుతారు, ట్రిపుల్ రైడింగ్స్ వేసుకొని వెళ్తారు. చిన్న గల్లీల నుంచి వస్తున్నాం మేము ప్రయాగరాజ్లో, ఎందుకంటే పార్కింగ్ చేరుకోవడానికి. మొత్తం అన్ని ఆటోస్ ఇవన్నీ బ్లాక్, ఓన్లీ బైక్లు మాత్రమే రూటు. బైక్లు వాళ్ళు చిన్న గల్లీల నుంచి వచ్చేస్తారు. ఫుల్ టు అడ్వెంచర్ చేసుకుంటూ పోతున్నాం. ఇట్లా చిన్న గల్లీలలో వస్తారు చూడండి. అయితే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇద్దరిని కూర్చోబెట్టుకుంటారు, అట్లా వచ్చే వాళ్ళకి ప్యాసింజర్లకి వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. వీళ్ళు తీసుకురావడానికి కొంత ప్రాబ్లం అవుతుంది, కానీ కష్టపడతారు. పాపం యూత్ చూడండి, ఎక్కడ ఎట్లా ఆపర్చునిటీ ఉన్నా కొంత వాళ్ళు సంపాదించుకోవడానికి ట్రై చేస్తారు. ఇట్లా బైక్ మీద ట్రావెల్ చేస్తున్నాం. మొత్తం వెనకాల అమ్మ డాడీ ఒక బైక్, నేను ఒక బైక్లో వస్తున్నాను. వీళ్ళు తప్పిపోకుండా కుంభమేళలో తాడు కట్టుకోరు బ్యాచ్లో. ఒక్కొక్కరు ఒక్కో ఆలోచన చేసుకోరు, వాళ్ళు జెండా పట్టుకుంటారు. ఎక్కుదాం అనుకొని వచ్చేసినాం నేను, అమ్మ డాడీ అందరం. ఇక్కడ ఫ్లైట్స్ ఉన్నాయి, హెలికాప్టర్లు రెడీగా పెట్టేసి ఉన్నాయి, కానీ అన్ని బుకింగ్స్ అన్నీ అయిపోయినాయి.
ఆల్రెడీ 26th వరకు మొత్తం బుకింగ్స్ అన్ని కంప్లీట్ అయినాయి కాబట్టి రిటర్న్ ఇక వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి ఆన్లైన్లో కూడా చెక్ చేసి ఉండే దొరుకుతాయని, కానీ లేవు. 26th వరకు మొత్తం అన్ని బుక్ అయిపోయినాయి. ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే మొత్తం ఇక్కడ ఘాట్లల్లో వీటన్నిటి బోర్డులల్లో అన్ని తెలుగులో, హిందీ, ఇంగ్లీష్ 3 భాషలలోనే ఉన్నాయి. ఇక్కడ అరేలి ఘాట్ బోర్డు మీకు ఒకటి చూపిస్తుంది చూడండి. అంటే అఫీషియల్ వాళ్ళు పెట్టినవన్నీ 3 లాంగ్వేజెస్ ఉన్నాయంటే తెలుగు వాళ్ళు ఎంతమంది వస్తారో అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి. వాళ్ళు రాజస్థానీ హిందువులు, వీళ్ళు బీహార్ హిందువులు. और किसको लगाना है? हल्के हाथ से मलना है, रगड़ना नहीं है. और जिसको लगाना है लगा लो. మేము తెలంగాణ హిందువులం. అందరి నోట ఒకటే మాట, అందరిది ఒకటే దేయం. మహాకుంభమేళ, హర్ హర్ మహాదేవ్. ఇక్కడ ఒక దందా నడుస్తుంది, ఏదైనా నొప్పి ఉంటే మందు పెట్టుకోరని. బీహార్ వాళ్ళు వాళ్ళని ఆగమని చేస్తారు.